మనది అలా ఉండదు. ఇది దేవుడికి సంబంధించినటువంటి దినం. ఎస్, దేవుడే దీన్ని నియమించాడు, నో డౌట్ అబౌట్ ఇట్. దేవుడు నియమించినప్పుడు మనం ఎవరో మార్చడానికి? నిజమే, మనం ఎవరూ మార్చకూడదు, మనకు ఆ హక్కు లేదు. కానీ దర్ ఈజ్ అనదర్ పాసిబిలిటీ. దేవుడే మారిస్తే ఆయనకు హక్కు ఉంది. పాస్టర్ గారు దయచేసి చదవండి మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయము 28వ వచనం. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమునకు, సబ్బాతుకు, శనివారానికి కూడా ప్రభువై ఉన్నాడు. అంటే ఆయన దాని మీద కూడా ప్రభుత్వం చేస్తాడు. కాబట్టి ఆయనకు హక్కు ఉందా? మార్చే హక్కు ఉందా లేదా? హీ హ్యాస్. నీకు నాకు లేదు. ఏ క్రైస్తవ నాయకుడికి, కాపరికి, స్కాలర్కి లేదు, కానీ ఆయనకుంది. ఆయన ముందు వచనంలో ఇంకో మాట కూడా అన్నాడు, చూడండి. మీరు విశ్రాంతి దినాన్ని పూజిస్తున్నారు. ఎంతగా పూజించారంటే మీరు విశ్రాంతి దినాన్ని మనిషిని బాధ పెట్టేంత పూజించారు. మీరు ఒక మనిషి బాధలో ఉంటే, కష్టంలో ఉంటే, కన్నీళ్లలో, కడగండ్లలో ఉంటే, అవస్థలో ఉంటే, రోగిగా పడి ఉంటే వాడిని స్వస్థపరచడానికి, ఓ చెయ్యి ఇవ్వడానికి, 108 పిలవడానికి మీకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి. వాడు పడి చావాల్సిందే రోడ్డు మీద. విశ్రాంతి దినాన ఎవరికైనా యాక్సిడెంట్ అయితే 108 పిలవకూడదు. అది మీ ఫిలాసఫీ. ఎందుకంటే విశ్రాంతి దినం మనిషి కంటే గొప్పదని మీరు అనుకుంటున్నారు. అందుకని యేసుప్రభు వారు స్టేట్మెంట్ ఇచ్చారు, చూడండి 27వ వచనం, మొదటి వచనం. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. ఇది చాలా రెండో ఇంపార్టెంట్ విషయం. ఇది విశ్రాంతి దినాన్ని అబ్సల్యూట్ చేయకూడదు. విశ్రాంతి దినం కోసం మనం పుట్టలా, మన కోసం విశ్రాంతి దినం పుట్టింది. మనం ఇప్పుడు దేవుడు దీన్ని ఏం చేశాడంటే మార్పు చేశాడు. నిజంగా చేశాడా? మనం ఊరికే చెప్పుకుంటున్నామా? కొత్త నిబంధన మీరు చదివితే యేసుక్రీస్తు వారు మన కోసం సిలువలో చనిపోయి, రక్తం కార్చి, మరణించి, పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి లేచి 40 రోజుల తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత, 10 రోజుల తర్వాత, అంటే మొత్తం 50 రోజుల తర్వాత, పునరుద్ధానమైన దగ్గర నుంచి ఆయన ఆత్మను అనుగ్రహించిన తర్వాత, పెంతెకొస్తు దినాన మొట్టమొదటి సంఘం ఆవిర్భవించిన నాటి నుంచి, అంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం నుంచి మీరు ఈనాటి వరకు మీరు చూసుకున్న అపోస్తల కార్యాలంతా కూడా మీరు చదివిన, వాళ్ళు ప్రత్యేకంగా సబ్బాతు దినాన గ్యాదర్ అయ్యే వాళ్ళని